మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్, అదేంటో వీడియో లాస్ట్లో చెప్తాను. ముందుగా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అసలు మొన్న నేను తిరుపతి వచ్చానని పోస్ట్లో అలాగే స్టోరీలో పెట్టగానే అక్క మా ఇంటికి రండి, మా ఇంట్లో స్టే చేయండి అని ఆతిథ్యాన్ని అయితే నాకు ఇచ్చారు. కాకపోతే మేము కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ అందరం వచ్చాం కాబట్టి ఇంకెక్కువ మంది మీ ఇంటికి వస్తే బాగుండదు కదా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా అందరినీ కలుస్తాను, తిరుపతిలో ఉన్న వాళ్ళందరినీ. ఇంకా కమెంట్స్లో అయితే హ్యాపీ జర్నీ అక్క, జాగ్రత్తగా వెళ్ళి రండి అని, ఆ స్వామిని మా గురించి కూడా వేడుకోండి అని ఇలా మెసేజ్లు కామెంట్స్లో కూడా పంపించారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీరు నమ్ముతారు లేదో, నేను ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ బాగుండాలని మాత్రమే కోరుకుంటాను. నాకు పెద్దగా కోరికలు అంటే ఏమి ఉండవు, ఎందుకంటే మనకి ఏం కావాలో, మనందరికి ఏం కావాలో ఆ స్వామికి తెలుసు కదా. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఇంటికైతే వచ్చేసాం అనమాట. అందుకనే ఈరోజు అయితే వీడియో పోస్ట్ చేసేస్తున్నాను. యాక్చువల్లీ నిన్నే పోస్ట్ చేయాల్సింది, కాకపోతే నాకు అస్సలు ఓపిక లేదనమాట. అక్క మేము కూడా తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాము, అక్కడ ఎలా ఉంది వాతావరణం, టికెట్స్ ఇవన్నీ ఎలా ఇస్తున్నారు అని అడుగుతున్నారు. వీటన్నిటి గురించి నేను ఫుల్ వీడియోలో చెప్తాను. ఫుల్ వీడియో మాక్సిమం రేపు ఆఫ్టర్నూన్ వరకు అయితే అప్లోడ్ చేసేస్తాను. మీకు అన్ని డీటెయిల్స్ అందులో అయితే ప్రొవైడ్ చేస్తాను నేను. అక్క ఏదో గుడ్ న్యూస్ చెప్తానన్నారు, ఇంకా చెప్పట్లేదు అనుకుంటున్నారు కదా. వస్తున్నా, అక్కడికి వచ్చేస్తున్నా. ఏంటి అని అంటే మన వాళ్ళందరూ సప్త శనివార వ్రతం గురించి అడుగుతున్నారు. అక్క మేము ఏ డౌట్ అడిగినా, ఏ పూజ గురించి అడిగినా మాకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ క్లియర్గా మీరు పూజా విధానం చేసి చూపిస్తున్నారు. అసలు మాకు పూజ అంటే ఏంటో తెలియని వాళ్ళని కూడా మేము పూజ చేసుకుంటున్నాము, అలాంటిది సప్త శనివార వ్రతం గురించి కూడా చెప్పండి అక్క అని. సో నేను ఇన్ని రోజులు చేయగలనా లేదా అని కొంచెం భయపడ్డాను, కానీ ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాక చేయగలనని నమ్మకం వచ్చింది. త్వరలోనే సప్త శనివార వ్రతం వీడియో మన ఛానల్లో రాబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.